అనంతశయనుడు శ్రీ మహావిష్ణువును కైశిక ద్వాదశి పర్వదినాన మేలుకొల్పుతారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిన తిరువెంకటనాథుడు నిద్రకు ఉపక్రమిస్తాడు. కార్తీక మాసం శుక్లపక్షమి ద్వాదశిని కైశిక లేక ద్వాదశిగా వ్యవహరిస్తారు. ఈ రోజున స్వామివారిని మేలుకొల్పుతారు. తిరుమలలోని పంచబేరాల్లో ఒకరైన స్నపన బేరం ఉగ్ర శ్రీనివాసుడు ఈ ఒక్కరోజే తిరుమాడ వీధుల్లో భూదేవి శ్రీదేవి సమేతంగా విహరిస్తారు. సూర్యోదయానికన్నా ముందే ఈ కార్యక్రమం జరుగుతోంది. 14వ శతాబ్దంలో ఉగ్ర శ్రీనివాసుడి ఊరేగింపు సమయంలో సూర్యకిరణాలు విగ్రహం మీద పడగానే పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. అందుకనే ఉగ్ర శ్రీనివాసుని సూర్యోదయం కన్నా ముందుగానే ఊరేగిస్తారు. ఈ ఒక్కరోజే ఉగ్ర శ్రీనివాసుడు ఆలయం నుంచి బయటకు వస్తారు. సంగీతంలో కైశిక అను ఒక రాగం ఉంటుంది. భక్తుడు ఆ పరంధాముని ఈ రాగంతో కీర్తించారు కనుకే కైశిక ద్వాదశి అని పిలుస్తారు. శ్రీ నంబదువాన్ అనే భక్తుడు స్వామివారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నాడు. మార్గ మధ్యంలో బ్రహ్మ రాక్షసుడు అడ్డగించాడు. తినేందుకు రాబోగా తాను స్వామివారి సన్నిధిలో గానం చేయడానికి వెళుతున్నానని చెప్పి తిరిగి వస్తానని చెప్పడంతో రాక్షసుడు అంగీకరించాడు. కోనేటి రాయుడి సన్నిధిలో కైశిక రాగంతో సంకీర్తనలను నివేదిస్తాడు. అనంతరం బ్రహ్మ రాక్షసుని దగ్గరకు వస్తాడు. రాక్షసుడు ఆశ్చర్యపోయి తన పాపాలకు చింతిస్తాడు. శ్రీరంగనాథుడు రాక్షసుడికి శాప విమోచనం, భక్తుడికి మోక్షం ప్రసాదించారు. స్వామి సన్నిధిలో పరాశర భట్టు కైశిక పురాణాన్ని ఆలపించడం ప్రారంభించారు. ఇప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. వరాహ పురాణంలో ఈ కైశిక పురాణాన్ని గురించి వివరించారు. అలాగే కైశిక ద్వాదశి గురించి శ్రీకృష్ణ దేవరాయలు తన ఆముక్త మాల్యదలో కూడా ప్రస్తావించారు.